రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై హై టెన్షన్ కంటిన్యూ అవుతుంది. క్యాంపెయిన్ ఎన్నికలు జరిగిన తీరుగానే ఇప్పుడు ట్రెండ్స్ కూడా ఉత్కంఠ రేపుతున్నాయి. కౌంటింగ్ ప్రారంభంలో డొనాల్డ్ ట్రంప్ భారీ లీడ్ లో కొనసాగగా ఇప్పుడు కమలా హ్యారిస్ గట్టి పోటీ ఇస్తున్నారు. రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ కొనసాగుతోంది. మొదట్లో ట్రంప్ భారీగా లీడ్ లో ఉండగా ప్రస్తుతం కమలా గట్టి పోటీ ఇస్తుంది. ఇక ఇప్పటి వరకు ట్రంప్ 230 ఎలక్టోరల్ ఓట్లు సాధించగా కమలా 210 ఓట్లు సాధించారు. కాన్సస్, అయోవా, మెంటానా, యుటా, నార్త్ డకోటా, వయోమింగ్, సౌత్ డకోటా, నెబ్రాస్కా, ఓక్లాహోమా, టెక్సాస్, ఆర్కాన్సాస్, లూసియానా, ఇండియానా రాష్ట్రాల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపొందారు. అటు కెంటకీ, టెన్నెసీ, మిస్సోరీ, మిసిసిపి, ఒహాయో, వెస్ట్ వర్జీనియా, అలబామా, సౌత్ కరోలినా, ఫ్లోరిడా, ఐడాహో, నార్త్ కరోలినా రాష్ట్రాలను సొంతం చేసుకున్నారు. ఇక డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ కాలిఫోర్నియా, ఒరేగన్, వాషింగ్టన్, న్యూయార్క్, మెక్సికో, న్యూజెర్సీ, మేరీల్యాండ్, డెలావేర్, మసాచుసెట్స్ లో విక్టరీ సాధించారు. కొలరాడో, హవాయి, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాతో కలిపి మొత్తం 17 రాష్ట్రాలను సొంతం చేసుకున్నారు. ఇక కీలకమైన స్వింగ్ స్టేట్ జార్జియాలో కమలా హ్యారిస్ వెనుకంజలో ఉన్నారు. జార్జియాలో ప్రస్తుతం ట్రంప్ లీడ్ లో ఉన్నారు. మరొక స్టేట్ అయిన పెన్సిల్వేనియాలోనూ ట్రంప్ లీడ్ లో కొనసాగుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై హై టెన్షన్ కంటిన్యూ అవుతుంది. క్యాంపెయిన్ ఎన్నికలు జరిగిన తీరుగానే ఇప్పుడు ట్రెండ్స్ కూడా ఉత్కంఠ రేపుతున్నాయి. కౌంటింగ్ ప్రారంభంలో డొనాల్డ్ ట్రంప్ భారీ లీడ్ లో కొనసాగగా ఇప్పుడు కమలా హ్యారిస్ గట్టి పోటీ ఇస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఫలితాల్లో 230 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. ఇక డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ 200 ఓట్లు సాధించారు. ట్రంప్ మెంటానా, యుటా, నార్త్ డకోటా, వయోమింగ్, సౌత్ డకోటా, ఒక్లాహోమా, టెక్సాస్, ఆర్కాన్సాస్, ఇండియానా రాష్ట్రాలను కైవసం చేసుకున్నారు. కెంటకీ, టెన్నెసీ, మిస్సోరీ, మిసిసిపి, ఒహాయో, వెస్ట్ వర్జీనియా, అలబామా, సౌత్ కరోలినా, ఫ్లోరిడాతో పాటు మొత్తం 24 రాష్ట్రాలను సొంతం చేసుకున్నారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ ఇల్లినోయి, న్యూజెర్సీ, మేరీల్యాండ్, వెర్మాంట్, న్యూయార్క్, కనెక్టికట్, డెలావేర్, మసాచుసెట్స్, కొలరాడో, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాను సొంతం చేసుకున్నారు. కమలా హ్యారిస్ 14 రాష్ట్రాలను కైవసం చేసుకున్నారు. అత్యంత కీలకమైన స్వింగ్ స్టేట్ జార్జియా, పెన్సిల్వేనియాలోనూ ట్రంప్ లీడ్ లో ఉన్నారు. ట్రంప్ మొదటగా పెన్సిల్వేనియాలో వెనుకబడగా ఆ తర్వాత లీడ్ లోకి వచ్చారు. ఇక పాపులర్ ఓట్లలోనూ ట్రంప్ కు క్లియర్ మెజారిటీ కనిపిస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై హై టెన్షన్ కంటిన్యూ అవుతోంది. క్యాంపెయిన్ ఎన్నికలు జరిగిన తీరుగానే ఇప్పుడు ట్రెండ్స్ కూడా ఉత్కంఠ రేపుతున్నాయి. కౌంటింగ్ ప్రారంభంలో డొనాల్డ్ ట్రంప్ భారీ లీడ్ లో కొనసాగగా ఇప్పుడు కమలా హ్యారిస్ గట్టి పోటీ ఇస్తున్నారు. రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ కొనసాగుతోంది. మొదట్లో ట్రంప్ భారీగా లీడ్ లో ఉండగా ప్రస్తుతం కమలా గట్టి పోటీ ఇస్తోంది. ఇక ఇప్పటి వరకు ట్రంప్ 230 ఎలక్టోరల్ ఓట్లు సాధించగా కమలా 210 ఓట్లు సాధించారు. కాన్సస్, అయోవా, మెంటానా, యుటా, నార్త్ డకోటా, వయోమింగ్, సౌత్ డకోటా, నెబ్రాస్కా, ఓక్లాహోమా, టెక్సాస్, ఆర్కాన్సాస్, లూసియానా, ఇండియానా రాష్ట్రాల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపొందారు. అటు కెంటకీ, టెన్నెసీ, మిస్సోరీ, మిసిసిపి, ఒహాయో, వెస్ట్ వర్జీనియా, అలబామా, సౌత్ కరోలినా, ఫ్లోరిడా, ఐడాహో, నార్త్ కరోలినా రాష్ట్రాలను సొంతం చేసుకున్నారు. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల ట్రెండ్స్ కు సంబంధించి తాజా అప్డేట్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, అప్డేట్స్ ఏంటి? అమెరికా ఫలితాలు ఉత్కంఠనైతే కొనసాగిస్తున్నాయని చెప్పుకోవాలి. ట్రంప్ ప్రస్తుతం 230 ఎలక్టోరల్ ఓట్స్ సాధిస్తే కమలా హ్యారిస్ 210. చాలా టఫ్ ఫైట్గానే నడుస్తుంది. మొదట్లో కొంత ట్రంప్ ఆధిపత్యం కొనసాగింది. క్రమంగా అది నెక్ టు నెక్ టఫ్ ఫైట్గా మారుతూ ఉంది. ప్రస్తుతానికైతే ఇద్దరి మధ్య కేవలం 20 ఎలక్టోరల్ ఓట్స్ దూరంలోనే ప్రస్తుతానికైతే ఉంది. గతంలో కొద్దిసేపటి క్రితం ఒక 30 వరకు తేడా ఉంది. 230 స్థానాల్లో ట్రంప్ ఉంటే కమలా హ్యారిస్ 200 స్థానాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు 210 స్థానాలకు కమలా హ్యారిస్ చేరుకుంది. ఇక ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనేది కూడా కొనసాగుతూ ఉంది. గంట గంటకు ఫలితాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది.
కాకపోతే ఇక్కడ మూడు రకాలుగా ఓట్లు అనేది కూడా వేస్తూ ఉంటారు కాబట్టి కొంత టైం ప్రాసెస్ అయితే పట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఓటింగ్ కేవలం ఒకే రోజులో ముగుస్తుంది, కానీ కౌంటింగ్కి సంబంధించి మూడు రకాల పద్ధతుల ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించినటువంటి లెక్కింపుకు కొంత సమయం పడుతుంది. డిసెంబర్ 10 లోపు ఎప్పుడైనా అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్లుగా ప్రస్తుతానికైతే సమాచారం ఉంది. ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్ కావచ్చు, లేకపోతే కొన్ని రాష్ట్రాల్లో వస్తున్నటువంటి ఫలితాలకు సంబంధించి ఇవన్నీ పూర్తి స్థాయి ఫలితాలు కాదు. ఇంకా 98 ఎలక్ట్రానిక్ ఓట్స్ అనేది కూడా లెక్కించాల్సి ఉంది కాబట్టి వాటికి సంబంధించిన ఫలితాలు వచ్చిన తర్వాతనే తుది ఫలితం పైన ఒక క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికైతే లీడింగ్ అనేది చేతులు మారుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. 20 రాష్ట్రాల్లో ట్రంప్ ఆధిక్యం కనబడిస్తే 17 రాష్ట్రాల్లో కమలా హ్యారిస్ ఆధిపత్యాన్ని కొనసాగించింది. కీలకంగా స్వింగ్ స్టేట్స్ 7 రాష్ట్రాలు చెప్తూ ఉంటారు. ఆ 7 రాష్ట్రాల్లో 6 రాష్ట్రాల్లో కూడా పూర్తిగా రిపబ్లికన్లదే హవా అనేది కూడా ఉంది. కేవలం ఒకే ఒక రాష్ట్రంలో మాత్రం కొంత స్వల్ప తేడాతోటి మాత్రం అక్కడ కూడా ట్రంపే లీడ్లో కొనసాగినటువంటి సిచ్యువేషన్ ఉంది. జార్జియా చూసుకున్నా, లేకపోతే అరిజోనా చూసుకున్నా, నార్త్ కరోలినా, ఇట్లాంటి పెన్సిల్వేనియా ఇట్లాంటి రాష్ట్రాల్లో కూడా పూర్తి స్థాయిలో రిపబ్లికన్లకు సంబంధించినటువంటి డామినెన్స్ ఉంది. అక్కడ సుమారు 2 నుంచి 3% ఓట్లకు సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి తేడాతోటి ట్రంప్ కైవసం చేసుకున్నారు. బట్ ఇంకా చాలా కౌంటింగ్ అనేది కూడా ఉంది కాబట్టి ఫలితాల్లో ఏ క్షణాన్నైనా ఏదైనా జరగవచ్చు అనేటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఓవరాల్గా ఇంకా డెమోక్రాట్లకు స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి వెస్టర్న్ అమెరికాకు సంబంధించిన ఓట్లు అనేది కూడా లెక్కించాల్సి ఉంది. అలాగే మిగతా ఎక్కడైతే తెలుగు ఇండియన్స్ ఎక్కువగా ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఓట్లు అనేది కూడా లెక్కించాల్సి ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయి ఫలితాలకు సంబంధించి మరికొంత సమయం అయితే పట్టేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా మొదటి నుండి కూడా అమెరికా అధ్యక్షులకు సంబంధించినటువంటి ఎన్నిక ప్రచారం మొదలైనప్పటి నుంచి కూడా 2 పార్టీల మధ్య గతంలో కూడా డెమోక్రాట్లు రిపబ్లికన్ల మధ్య పోటీ అనేది కూడా నడిచింది. ఇప్పుడు కూడా ఈసారి ఎన్నికల్లో కూడా ఈ ఇద్దరి మధ్య చాలా టఫ్ ఫైట్ అనేది కూడా ప్రచారం కూడా చాలా ఉధృతంగా చేశారు. ఇటు డొనాల్డ్ ట్రంప్ వైపు వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ లాంటి వ్యాపారవేత్తలు ఆయనకు అనుకూలంగా ప్రచారం చేశారు. ఇటు కమలా హ్యారిస్ కూడా చాలా విస్తృతంగా ఆమె ప్రచారంలో పాల్గొన్నారు. గతంలో ట్రంప్ అధికారంలో ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి అంశాలను, కరోనా సమయంలో ఆయన లీడ్ చేసి ఆయన ఏ విధంగా నష్టం చేశారనే దాన్ని వీటన్నిటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రచార పర్వం అంతా కూడా నడిచింది. కీలకంగా ఈసారి అమెరికన్లు ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ అనేది కూడా చాలా పడినట్టుగా తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు వస్తున్నటువంటి రిజల్ట్స్ కొంత డెమోక్రాట్లకు వ్యతిరేకంగా రిపబ్లికన్లకు అనుకూలంగా ప్రస్తుతానికైతే ఇప్పుడు వస్తున్నటువంటి రిజల్ట్స్ అయితే వారికి అనుకూలంగా ఉన్నట్టుగా సమాచారం ఉంది. ఏదైనా ఇంకా 90కి పైగా ఎలక్టోరల్స్ లెక్కించాల్సి ఉంది కాబట్టి ఫలితాలు కొంత మారేటువంటి అవకాశం ఉంటుంది. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఇద్దరు కూడా. ఇటు డొనాల్డ్ ట్రంప్ అయితే ఏకంగా తనకు మొదటి నుండి ఎవరైతే ఎన్నికల్లో ప్రచారంలో కావచ్చు, లేకపోతే ఎన్నికల సమయంలో ఎవరైతే హెల్ప్ చేశారో వారందరికీ ప్రస్తుతం ఆయన పార్టీ కూడా ఇస్తున్నారు. నిన్న రాత్రి నుంచి కమలా హ్యారిస్కు సంబంధించిన మద్దతుదారులు కూడా పార్టీ మూడ్లో ఉన్నారు. మొత్తంగా 2 క్యాంప్స్ కూడా చాలా నమ్మకంగా ఉన్నాయి. పూర్తి స్థాయి ఫలితాలు వెలువడేంత వరకు కూడా వేచి చూడాలి. దానిలో భాగంగానే ప్రస్తుతానికైతే ఇద్దరు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఎవరికి వారు గెలుపు ధీమానైతే వ్యక్తం చేస్తున్నప్పటికీ ఫలితాలకు సంబంధించి కొంత లెక్కింపుకు సంబంధించి కొంత సమయం అనేది కూడా పడుతుంది కాబట్టి దాంతోనే కొంత ఆలస్యం అయినట్టుగా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి ఇంకా కౌంటింగ్ అనేది కూడా కొనసాగుతూ ఉంది. వాటికి పూర్తి స్థాయిలో క్లారిటీ అనేది కూడా రావాల్సి ఉంది జ్యోతి.